నిరసన చేస్తే త్వరగా దర్శనానికి అనుమతిస్తారనే ఉద్దేశంతో ఇలా చేశానంటూ తప్పు ఒప్పుకున్న భక్తుడు అచ్చారావు నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో ఆల్వార్ ట్యాంక్ వద్దనున్న సర్వదర్శనం క్యూ లైన్లో ఓ భక్తుడు టీటీడీ యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో నిరసన చేశాడు. క్యూ లైన్లో లోపాలు, నీళ్లు లేవు అంటూ నానా హైరాణ చేశాడు. వాస్తవానికి దర్శన క్యూ లైన్ల వద్ద ప్రతి 100 అడుగులకు శ్రీవారి సేవకులచే భక్తులకు నిర్విరామంగా మంచినీరు, పాలు, అన్నప్రసాదాలను టీటీడీ పంపిణీ చేస్తోంది. అయితే సదరు భక్తుడు స్వామివారిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన తర్వాత తనకు సరిగ్గా ఆరోగ్యం లేక ఫ్రస్ట్రేషన్లో అలా ప్రవర్తించానని పేర్కొన్నారు. క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తుంది. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రిస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్టేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పాను. తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చెప్పేసి చూశారండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టేషన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయిన పూజ్యులు మన చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ